కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత భక్తి యోగము 12వ అధ్యాయంలో 17 శ్లోకాల పర్యంతం యథామతిగా చింతన చేస్తూ వచ్చాము. మనుష్యుని యొక్క జన్మ ముఖ్య ఉద్దేశము ఏమిటి అని అంటే, తన యొక్క స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకుంటేనే జన్మ సార్థకమవుతుంది. అంటే శృతులు స్మృతులు అంటే ఉపనిషత్తులు కానీ, మరి మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నటువంటి భగవద్గీత కానీ, ఇంకా అనేకమైనటువంటి వేదాంత గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? జీవో బ్రహ్మైవ నాపరః. జీవుని యొక్క వాస్తవ స్వరూపము పరబ్రహ్మ స్వరూపమే. దాన్ని తెలుసుకున్నప్పుడే మన జీవనము సఫలమవుతుంది. ఏ విధంగా ఉప్పు బొమ్మను సముద్రంలో వదిలి దాని లోతు ఎంతో తెలుసుకొని రా అని చెప్పినాం అనుకో, ఎప్పుడు వస్తుంది? అది లోతు తెలుసుకొని సముద్రంలో కలిసిపోతుంది, మళ్ళీ రాదు కదా. అట్లా మన యొక్క స్వరూపము పరబ్రహ్మంలోనే ఐక్యం కావాలి, పరబ్రహ్మ స్వరూపం కావాలి. అది తెలుసుకోవడానికి మనకు గురువుల యొక్క మహాత్ముల యొక్క అపేక్ష ఉంది, మరి వేదాంత శాస్త్రం యొక్క అపేక్ష ఉంది. మరి వేదాంత శాస్త్రము మరి సద్గురువులు దొరికేది కూడా మన యొక్క అనేక జన్మల యొక్క పుణ్యం ఉంటేనే కానీ అట్లాంటి మహాత్ములు ఆ వేదాంత శాస్త్రము మనకు ప్రాప్తమవుతుంది. ఈ విషయంలోనే శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమనిలో ప్రారంభంలోనే చెప్పినాడు, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్నాడు. మనకి ప్రపంచంలో 3 వస్తువులు చాలా దుర్లభము అన్నాడు. ఆ వస్తువుల యొక్క ప్రాప్తి కావాలంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహమే కావాలి. ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే అనేక జన్మల్లో మనము ఈశ్వరార్పితమైనటువంటి నిష్కామ కర్మలు, ఉపాసనలు, జపతపాదులు చేస్తూ ఉండాలి. అప్పుడు కానీ ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి మనకు ఈ 3 వస్తువులు ప్రాప్తమవుతాయి. ఏవవి? మనుష్యత్వం. అనేక జన్మల్లో మనము
పుడుతూ చస్తూ వస్తున్నాం. 84 లక్షల యోనులు అని చెప్పింది ఉన్నది మనకు. అందులో చిన్న క్రిమి విశేషం మొదలుకొని చెట్టు చేమ అవి కూడా జీవులే ఉన్నాయి. ఆ చెట్టు చేమల రూపంలో కూడా మనము కొన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చాం. మరి కుక్కలు, నక్కలు, పందులు, గాడులు ఆ జన్మల్లో కూడా పోయొచ్చాం. మరి పుణ్యం అధికంగా ఉన్నట్లయితే దేవ శరీరాలు కూడా ధారణ చేసుకొని వచ్చాం. రాక్షస శరీరాలు, గంధర్వ, గరుడ, కిన్నర, ఇంకా ఎన్నెన్నో జాతుల జన్మలు ఉన్నాయి. అన్నిట్లో తిరిగి చివరకు ఆ భగవంతుని అనుగ్రహానికి మనం పాత్రులమై భగవంతుని కృపచేత ఈ మనుష్య జన్మను మనము పొందినాము. కాబట్టి మనుష్య జన్మను పొందడం కూడా ఎన్నో జన్మల పుణ్యం కావాలి. ఈ మనుష్యత్వం ప్రాప్తమయ్యేది కూడా చాలా దుర్లభము అన్నాడు. మనుష్యుడిగా పుట్టడం వేరు, మనుష్యత్వం కలిగి ఉండటం వేరు. మనిషిగా ఆకారాలు కలిగి ఉంటాయి, కానీ వాళ్ళలో మనుష్యత్వం అనేది ఉండదు. కొందరిలో ఈ విషయ పురుషులు, మూఢజనులు, తమోగుణ రజోగుణ ప్రధానం కలిగినటువంటి వారంతా ఎలా ప్రవర్తిస్తారు? మనుషులుగానే ఉన్నారు, కానీ పశువుల్లాగా ప్రవర్తిస్తారు. మరి వాళ్ళకు నిజంగా మనుషులందామా? మనుషులే, కానీ మనుష్యత్వం లేదు వాళ్ళు. అందువల్ల మనుష్యత్వం ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని అంటే మన మనుష్య సంబంధమైనటువంటి నియమాలను పాటిస్తే మనుషులు అనబడతారు. మనుష్య రీతిగా వ్యవహరిస్తే మనుషులు అనబడతారు. మనుషుడిగా పుట్టాడు, రాక్షసునిలాగా వ్యవహారం చేస్తే వానికేమనాలి? రాక్షసుడే అనాలి. అందువల్ల మనుష్యత్వం ప్రాప్తమయ్యేది చాలా దుర్లభము అన్నాడు. అంటే మనుషుడిగా పుట్టినప్పుడు మన యొక్క జన్మ సాఫల్యం ఏది, మన జన్మ లక్ష్యం ఏది, మన స్వరూపాన్ని తెలుసుకోవడం. అది తెలుసుకోవడానికి ప్రయత్నించినోడే మనుష్యుడు, వాళ్ళలో మనుష్యత్వం ఉన్నట్టు. మిగతా వాళ్ళంతా పశువులే. మరియు ముముక్షుత్వం, మనుషులుగా పుట్టాము కానీ మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్రతర జిజ్ఞాస కలిగి ఉండాలి. నేను ఈ జన్మలోనే ముక్తిని పొందాలి అనేటువంటి తీవ్రతర జిజ్ఞాస కలిగి ఉండాలి. నేను ముక్తిని పొందాలనేటువంటి తీవ్రతర ఇచ్చ కలిగి ఉండాలి. ఆ తీవ్రతర మోక్ష ఇచ్చకే ముముక్షుత్వము అంటారు. ఆ ముముక్షుత్వం కూడా మనలో ఉండాలి అని అంటే దానికి కూడా దైవానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహదేవ పుంసాం అద్వైత వాసన అని మనకు శాస్త్రం చెప్తుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ నేను ముక్తిని పొందాలి అనేటువంటి ఇచ్చ పొడముతుంది అని చెప్పినారు. ఇది కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతుంది. మరి ముముక్షుత్వం అయితే ఉంది, నేను ముక్తిని కావాలని జిజ్ఞాస అయితే ఉంది, ఇచ్చ అయితే ఉంది. కానీ ఆ మోక్షం ఎలా కలుగుతుంది అంటే స్వతంత్రంగా మనము పొందలేము. దానికి మహాత్ముల యొక్క ఆశ్రయము అత్యంత ఆవశ్యకత ఉంది. మహాత్ములను ఆశ్రయించాలి. మరి మహాత్ములను ఆశ్రయించాలి అని అంటే యోగ్యులైనటువంటి వారు కావాలి. ఎటువంటి వారు అనంటే శాస్త్రం చెప్పింది, తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి అని శాస్త్రం చెప్పింది ముండకోపనిషత్తు. ఎటువంటి గురువులను ఆశ్రయించాలి అని అంటే శ్రోత్రియుడు ఉండాలి. శ్రోత్రియుడు అంటే శ్రోత్రియ ఛందో అధీతే అని చెప్పిన ప్రకారంగా వేదాంగాల యొక్క సకల తాత్పర్యము ఎరిగినవాడై మరియు బ్రహ్మనిష్ఠుడు అంటే బ్రహ్మని నైశ్చల్యన స్థితి బ్రహ్మనిష్ట తద్ యస్య అస్తి సా బ్రహ్మనిష్ట. బ్రహ్మమునందు అంటే స్వరూపమునందు నిశ్చలమైనటువంటి స్థితి కలిగిన వాడు ఉండాలి. దృఢ నిశ్చయం కలిగి స్వరూప స్థితిని పొందినవాడు ఉండాలి. స్వరూప అనుభూతిని పొందినవాడు ఉండాలి. అటువంటి వాడే బ్రహ్మనిష్ఠుడు అనబడతాడు. కాబట్టి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఉండాలి. ఇంతటితోనే సరిపోదు. దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య భక్త్యా విచార్య స్వరూపం యదాప్నోతి తత్వం పరం బ్రహ్మ నిత్యం అని మనకు శంకరాచార్యులు చెప్పిన ప్రకారంగా దయాళువు అని కూడా ఉండాలి. కొందరు శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు ఉంటారు, స్వమహిమలో ఉంటారు, బాహ్య ప్రపంచం యొక్క భానం ఉండదు, వాళ్ళు స్వతహా ముక్తులే. కానీ ఇతరులను ముక్తులను చేయాలనేటువంటి సంకల్పం వాళ్ళలో ఉండదు. వారికి ఎటువంటి నిశ్చయం ఉంటుందంటే జ్ఞాని ఎవడు అజ్ఞాని ఎవడు, అసలు జగత్తే లేదు. జగత్తే లేకపోతే
ఎవడు శిష్యుడు, ఎవడు గురుడు, ఎవడు జ్ఞాని, ఎవడు అజ్ఞాని. సపనే మే భయో జ్ఞాని, సపనే మే అజ్ఞాని, సుందర జాగో సపనతే నహి జ్ఞాని అజ్ఞాని. సుందర విలాసం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాచీన హిందీ గ్రంథం ఉంది. అందులో అంటాడు సుందరదాస్ జీ, స్వప్నంలోనే జ్ఞానము, స్వప్నంలోనే జ్ఞాని, స్వప్నంలోనే అజ్ఞాని. స్వప్నం నుండి లేచిన తర్వాత జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు. ఈ జగత్తు కూడా స్వప్నమే కదా, ఇదేం సత్యం అనుకుంటున్నారా? ఇది కూడా ఒక స్వప్నమే. నిన్న జరిగినటువంటి ఘటనలను జ్ఞాపకం చేసుకోండి, అవి మళ్ళీ కనపడతాయా? ఏ విధంగా స్వాప్నిక పదార్థాలు రాత్రి కలగన్నాము, ఆ పదార్థాలు మళ్ళీ తెల్లవారున కనపడతాయా? కనపడవు. మరి ఈ స్వప్నం కూడా అంతే. కాకపోతే దీర్ఘ స్వప్నమే విధి దీర్ఘముగా చిత్త విభ్రమం అని యోగ వాసిష్టంలో శ్రీ వాల్మీకి మహర్షుల వారు చెప్పిన ప్రకారంగా ఇది ఒక దీర్ఘ స్వప్నం అంతే. మనం రోజు చూసేది అల్పకాలిక స్వప్నం, ఏదో 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు చూస్తాం. ఇది కొంచెం దీర్ఘకాలమైనటువంటిది, కానీ ఇది కూడా స్వప్నమే. అందువల్ల స్వప్నతుల్యమైనటువంటి ఈ జగత్తు వాస్తవంగా లేనే లేదు. ఏ విధంగా స్వాప్నిక పదార్థాలు సత్యంలా, అదేవిధంగా ఈ జగత్తు కూడా స్వప్నం లాంటిదే, ఇది కూడా సత్యం కాదు. ఆ స్వాప్నిక పదార్థాలు ఏ విధంగా లేవగానే మాయమైపోతాయో, ఈ స్వాప్నిక పదార్థాలు ఈ జగత్తు కూడా పరజాగ్రత్తను పొందిన తర్వాత, అంటే జ్ఞానం ఉదయం అయిన తర్వాత ఈ జగత్తు లేదు. తత్వమస్యాది వాక్యోత్థ సమ్యగ్ధి జన్మమాత్రత అవిద్య సహకార్యేణ నాసీత్ అస్తి భవిష్యతి అని చెప్పి గురుశాస్త్రాన్ని ఆశ్రయించి తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేసినట్లయితే, ఆ విచారణ ద్వారా కలిగినటువంటి అహం బ్రహ్మాస్మి జ్ఞానోదయం ఎప్పుడైతే కలుగుతుందో, ఆ జ్ఞానోదయం కలుగుట తోడనే అజ్ఞానము, అజ్ఞాన కార్యమైనటువంటి ఈ దేహాదిక ప్రపంచం ఇదంతా కూడా బాధైపోతుంది, నిత్యత్వం నిశ్చయమైపోతుంది. ఇందులో సత్యత్వం ఏమీ లేదు, సత్యం కానే కాదు. అందువల్ల ఇది కూడా స్వప్నతుల్యం ఉన్నది అని ఏ విధంగా ఆ మహాత్ముడు ఇక జ్ఞాని ఎవడు, అజ్ఞాని ఎవడు, గురువు ఎవడు, శిష్యుడు ఎవడు, ముముక్షుడు ఎవడు, ఎవడు ననిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్ వై ముక్త ఇత్యేష పరమార్థత అని గౌడపాదాచార్యులు చెప్పిన ప్రకారంగా ఉత్పత్తి లేదు, స్థితి లేదు, ప్రళయము లేదు, గురువు లేదు, శిష్యుడు లేడు, శాస్త్రం లేదు, సాధకుడు లేడు, ఏమీ లేదు. ఇట్లా ఉన్నది వాస్తవంగా, ఏది సత్యం కాదు అని ఈ నిశ్చయంలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠులు ఎంతోమంది ఉంటారు. కానీ లోకాన్ని ఉద్ధరించాలి అన్నటువంటి సంకల్పం వాళ్ళలో ఉండదు. అటువంటి వారు మనకు బోధించి మనం తరించడానికి ఉపకరించరు. కాబట్టి మరి ఎటువంటి గురువు అయి ఉండాలి? మనకు బోధక గురువు దయాళువు కూడా ఉండాలి, దయ కలవాడు కూడా ఉండాలి. అయితే ఆ దయ కూడా మరి అధికంగా ఉండొద్దు, దయ కూడా మరి అధికంగా ఉండొద్దు. అధికంగా ఉన్నదనుకో అది మళ్ళీ మనల్ని సంసార గర్భంలో పడదొస్తుంది. ఆపాతత ఉండాలి అంతే. సరే, ఎవరైనా ముముక్షులు, జిజ్ఞాసులు వాళ్ళు వచ్చి మనకు శరణాగతి అయితే వాళ్ళకి బోధించాలి. అంతేగాని చొచ్చుకొని పోయి ఎవరికి తెలిసినా మంచిదే, తెలియకుండా మంచిదే, రండర్రా రండి మీకు ఆత్మజ్ఞానం బోధిస్తా అని అధికంగా దయ చూపెట్టవద్దు. ఎవడు సంసారం లోపల విరక్తుడయ్యి వస్తాడో వానికి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. అతడు కూడా శ్రద్ధ గలవాడై ఉండాలి, ఈశ్వరుని యందు, గురువు యందు భక్తి గలవాడై ఉండాలి. మరి మన పట్ల అసూయ ద్వేషము లేనివాడై ఉండాలి. అవన్నీ ఇక్కడే భగవంతుడు భగవద్గీతలో 18వ అధ్యాయం చెప్తాడు. ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన అచా శుశ్రూషవే వాక్యం మచమామ్యోభ్యసూయతి అంటాడు. కాబట్టి అధికారి పురుషులకు మాత్రమే బోధించాలి. అనధికారి కనుక ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే, అనధికారి ఉన్నాడు కాబట్టి విద్యార్థి వానికైతే జ్ఞానం కలిగేది, వాడు మళ్ళీ నరకానికి పోతాడు. వానికి నేర్పిన దోషం వల్ల ఈ నేర్పిన వాడు కూడా నరకానికే పోతాడని చెప్తున్నారు. అందుకని అధికంగా దయ కూడా చూపెట్టదు, అధికారం చూసి బోధించాలి. ఈ విధంగా మహాత్ములను ఎటువంటి వారిని శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, మరి దయాళువు అయినటువంటి వారిని మనం ఆశ్రయించాలి. అటువంటి గురువు దొరకడం కూడా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహమే కావాలి. అందువల్ల మనుష్యత్వము, ముముక్షుత్వము, మహాపురుష సంశ్రయ ఈ 3 చాలా దుర్లభము అన్నాడు శంకరాచార్యుల వారు. శాస్త్రాల్లో మనుష్యుణ్ణి వ్యక్తిగా
కూడా ఉల్లేఖం చేస్తారు. మనుషుల్ని ఒక వ్యక్తి అంటారు. వ్యక్తి అంటే ఏమిటి అంటే తనలో నిగూఢమై ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని దాన్ని వెలికి తీసి విచారం ద్వారా వ్యక్తం చేసి అనుభూతం ఉనర్చుకున్నవాడు వ్యక్తి అనబడతాడు. వ్యక్తి అంటే అందరూ వ్యక్తులు కాదు, అందరూ మనుషులు కూడా కాదు. తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మనిషి, వాడు మానవుడు. మానవుడు అంటే మారిన వాడే మానవుడు, మారకపోతే దానవుడు అంతే. ఎందుకంటే పుట్టినప్పుడు ఏ విధంగా పశువుల్లాగానే పుట్టినాడు, పుట్టేటప్పుడు పశువుల్లాగానే మనం కూడా పుట్టినాం. కానీ మరణించే సమయానికి పశువుల్లాగా చావకూడదు. ఇప్పుడు పశువులు జన్మిస్తాయి ఎట్లనో, మరణిస్తాయి అట్లనే. వాటిలో ఏమైనా మార్పు ఉంటుందా? ఏం లేదు, పుడతాయి అంత. జీవితం ఉన్నంత వరకు వాటికి ఒకటే చింత. ఏం చింత? భక్తి అంతే. ఇంకేమైనా చింత ఉందా? పశువులకు కరెంటు బిల్లు కట్టాలి, మున్సిపాలిటీ బిల్లు కట్టాలి, సంతలో పోయి కూరగాయలు తీసుకురావాలి, వంట చేసుకోవాలి. ఏమైనా చింత ఉందా దానికి? ఏదీ లేదు. లేచిందా, భూమి మీద మూతి పెట్టిందంటే అంతే. ఇక కడుపు నిండా కనుక మేస్తుంది, కడుపు నిందంటే కాసేపు పండుకుంటుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ తింటుంది అంతే. దానికి ఇంకో పని ఉందా? ఇంకేమైనా చింత ఉందా? అంటే ఎట్లా పుట్టింది అట్లే చస్తుంది. అది దానిలో మార్పు రాదు. కానీ మనిషి అయిన వాడు మారాలి. మారకపోతే వాడు మనిషే కాదు. అంటే వాని స్వరూపాన్ని వాడు తెలుసుకొని చావాలి. అంతేగాని పుట్టినట్టు పుట్టి చచ్చినట్టు చస్తే పశువుల కంటే వానికి ఏమి తేడా లేదు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారమే మన యొక్క ముఖ్య లక్ష్యం ఉన్నది. నీచమైనటువంటి శరీరాల్లో ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు అవకాశం లేదు. పశువులు ఉన్నాయి, పశువులు, పక్షులు, క్రిమిలు, కీటకాలు, వాటిలో విచారణ శక్తి ఉందా? లేదు. ఇక ఉచ్చకోటి దేవయోని ప్రాప్తమైందనుకోండి, దేవతా శరీరం ప్రాప్తమైందనుకోండి, అక్కడ కూడా విచారానికి అవకాశం లేదు. మనం మనుష్య జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమును మాత్రమే అనుభవించే అవకాశం ఉంది. అక్కడ భోగ యోనులు అంటారు. వాటికి భోగ యోనులు అంటే భోగ జన్మలు. పుణ్యమును అనుభవించడమే తప్ప అక్కడ గురువులు మనకు బోధించే వాళ్ళు లేరు. మరి ముక్తి కావాలంటే మనుష్య జన్మకు వచ్చి తీరాల్సిందే అంతే, ఇంకో మార్గం లేదు. ఏ లోకాలకు పోయినా కానీ కొత్తపేట నుంచి బయలుదేరి నువ్వు ఢిల్లీకి పో, కలకత్తా పో, కాశీ పో, ఎక్కడన్నా పో, మళ్ళీ కొత్తపేటకు రావాల్సిందే. వస్తారా లేదా? రావాల్సిందే. ఎంత దూరం పోతారు? పోయి సంచి గరం ఉన్నంత వరకు పోతారు కదా. పాకెట్, మనీ పాకెట్ కదా, అది గరం ఉన్నంతసేపు పోతారు. అది సన్నగిలిందంటే బాట పడతారు, మళ్ళీ కొత్తపేటకు రావాల్సిందే. అట్లా నువ్వు ఏ లోకం పోయినా కానీ నీ పుణ్యం ఒడిసే దగ్గరనే ఉంటావు. అక్కడ పుణ్యం ఒడిచిందంటే మళ్ళీ మనుష్య జన్మకు రావాల్సింది. చూసారా? అందుకని మరి మనకు మనుష్య జన్మ అయితే వచ్చింది, ఈశ్వరానుగ్రహం చేత మనుష్య జన్మ అయితే ప్రాప్తమైంది. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి కదా? మన కర్తవ్యం ఏమిటి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడమే మన కర్తవ్యం. దానికోసము ప్రయత్నం చేయాలి. అయితే ఆ ప్రయత్నం కూడా ఎలా ఉండాలి? మందంగా చూస్తే వేతి, చేస్తే వేతి, రేపు పోతే వేతి, ఎల్లుండి పోతే వేతి అని ఎట్లా చేస్తే ఎన్ని జన్మలైనా కానీ మళ్ళా మనుష్య జన్మ వస్తుందని గ్యారంటీ ఏమున్నది? ఏం గ్యారంటీ లేదు. మళ్ళీ ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ ఎన్ని లక్షల జన్మలు ఎత్తాలో గ్యారంటీ లేదు. చాలా భయానక పరిస్థితి ఉన్నది మనది. అందుకని ఇప్పుడే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకోయి మనసా, దైవ కార్యాలను ధర్మ కార్యాలను వెంటనే చేయి మనసా కదా. రేపు అని వాయిదా లేదు. ఇంకేం వాయిదా ఇస్తావు? సత్యతను దగ్గరకు వచ్చినావు ఇక అంతేనా? ఇంకా రేపు ఇంకెన్ని రోజులు వాయిదా ఇస్తావు? చావడానికి దగ్గరకు వచ్చినావు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు టక్మని మన దర్వాజా కొడతాడో తెలియదు. ఎవడు? యమధర్మరాజు కదా. ఎప్పుడు దర్వాజా కొడతాడో తెలియదు. అందుకని జాగ్రత్త. మానవ జన్మానికి కలిగిన విలువ జ్ఞానంతోనే కదా. మనకు మనుష్య జన్మకు యొక్క విలువ ఏమిటి అని అంటే పశువుల కంటే, పక్షుల కంటే, అందరికంటే విలువ ఏమి ఈ మనుష్య జన్మలో అంటే జ్ఞానం. జ్ఞానీ నరాణం అధికో విశేష
అని మనకు నీతి శాస్త్రం చెప్తుంది. ఆహారము, నిద్ర, మైథునము మొదలైనటువంటి అన్ని పశువులతో సమానంగా ఉంటాయి. పశువులకు మనుషులకు ఏం తేడా లేదు ఆ విషయంలో. అవి భోజనం చేస్తాయి, మనం భోజనం చేస్తాం. అంటే వాటికి ఉచితమైన భోజనం అవి చేస్తాయి, మనకు ఉచితమైన భోజనం మనం చేస్తాం. భోజనం చేయడంలో సమానమే. అవి నిద్రపోతాయి, మనం నిద్రపోతాం. అవి కూడా పిల్లగంటాయి, మనం కూడా పిల్లగంటాం. మరి తేడా ఏమిటి? వైశిష్టత ఏమిటి? మనుషుని యొక్క ఉత్కృష్టత ఏమిటి? జ్ఞానం అంతే, అది తప్ప మరేం లేదు. అందుకని జ్ఞానాన్ని ఆర్జించాలి అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ మనుష్య జన్మ యొక్క విలువ కేవలం జ్ఞానం చేతనే కానీ కేవలం శరీర దృష్ట్యా కాదు. శరీర దృష్టితో చూస్తే పశు శరీరం కంటే హీనమైన శరీరం మన శరీరం. ఒక ఆయన అడవిలోకి పోయి కుందేళ్ళని పట్టుకొచ్చాడు. కొందరు వేటగాళ్ళు ఉంటారు కదా, ఆ అడవుల్లో ఉన్నటువంటి పిట్టలను, కుందేళ్ళు అవి పట్టుకొచ్చి ఊళ్ళే మాంసాహారులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి అమ్ముకుంటారు. అయితే వాడు కుందేళ్ళను చంపి తీసుకొచ్చి ఊళ్ళో తిరిగి వాడు అమ్ముకుంటుండు. అయితే ఆ మాంసాహారులు వచ్చి ఎంతకి ఇస్తావు, ఏం రేటు అని అడుగుతున్నారు. అదే సమయానికి ఆ దేశపు రాజు చనిపోతే వాడిని పీనియన్ తీసుకొని పోతున్నారు దారి వెంట. ఆ పీనియన్ ఎంతకి ఇస్తావు అని అడుగుతాడు ఎవడన్నా? అడుగుతాడా? మరి ఇప్పుడు చూడండి, ఆ పశువు ఒక జంతువు, ఏది కుందేలు, దాని శరీరం కంటే హీనమైందా లేదా? దానికి ఉన్న విలువ కూడా దీనికి ఇస్తలేరు ఈ శరీరానికి. ఇప్పుడు మీరు సత్సంగానికి వచ్చారు, వర్షం పడుతూ ఉంది, అయితే చెప్పులు తొడుక్కొని వచ్చారు. ఆ పక్కకు ఒక ఇల్లు ఉన్నది. ఈ బయట ఇడిస్తే ఎవరైనా తీసుకుపోతారేమని ఆ పక్కింటి వాళ్ళ దగ్గర పోయి, అమ్మ కొంచెం సత్సంగం అయ్యే దగ్గర ఒక గంట సేపు నా చెప్పులు పెడతా, ఇక్కడ పక్కకు పెట్టాను మీ ఇంట్లో అని అంటే, పెట్టుకో కానీ మళ్ళీ వచ్చి తీసుకోవా. అదే ఒక పీనియన్ తీసుకుపోయి మీ ఇంట్లో జరిసేపు పెట్టుకుంటావా అంటే పెట్టుకుంటారా? ఇప్పుడు చెప్పండి, మనుష్య శరీరం యొక్క విలువ ఎంతనో ఏమైనా విలువ ఉన్నదా? ఏమీ లేదు. శరీర దృష్ట్యా ఏమి లేదు, కానీ జ్ఞానం దృష్టితో చాలా ఉత్కృష్టమైనది. అందుకని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. శరీరం మీద మోహం పెట్టుకోవద్దు, దీనికి ఏం విలువ లేదు. అందువల్ల మనం జ్ఞానాన్ని పొందితేనే కానీ మన జన్మ సఫలమవుతుంది. మనుష్య జన్మలో ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు, ఎన్నో కళలు నేర్చుకుంటాడు, మహా కళాకారుడు అనిపించుకుంటాడు, విద్యావంతుడు అనిపించుకుంటాడు, ఏదేదో సాధిస్తాడు. కానీ ఈ తెలివి ఏం పనికిరాదు. భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఈ తెలివి ఏం పనికిరాదు. కేవలం ఆత్మజ్ఞానం తప్ప మరొకటి లేదు. ఒక చిత్రకారుడు మంచిగా చిత్రం గీస్తాడు, మనిషిని చూస్తే చాలు వాని ముక్కు, కళ్ళు ఎట్లా ఉన్నాయో అట్లే చిత్రం గీస్తాడు, సేమ్ టు సేమ్. అయితే ఒకనాడు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చిందంట వాడు. శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి, కృష్ణ నీ యొక్క చిత్రం గీయాలనుకుంటున్నా అన్నాడు. అంటే సరే నాయన గీసుకో. బాగా చూశాడు, ఇక ఆ కృష్ణుని ఎగాదిగా చూశాడు. చూసి ఇంటికి పోయి ఇక లేఖనం ప్రారంభం చేశాడు, చిత్రలేఖనం. వారం రోజుల దగ్గర గీశాడు. వారం రోజులకు తిరిగి వచ్చి ఆ కృష్ణుని చూస్తే ఈ బొమ్మలో ఉన్నట్లు లేడు. మొదలు బాగానే చూశాడు, కానీ బొమ్మలో ఉన్నట్లు లేడు. ఆయన బహురూపులు ఉన్నాడు. ఆయన ఎవరు? కృష్ణుడు కదా. బహురూపులోడు అంటారు కదా. బహురూపులోడు అంటే అనేక రూపాలు ధరించేటోడు అన్నమాట కదా. మొదలు చూసినట్లు లేడు, ఇంకో తిరిగినే ఉన్నాడు. అరే వచ్చిండు చూపిద్దామని వచ్చిండు, ఆయన చూసి మళ్ళీ తిరిగిపోతున్నాడు. ఏమయ్యా చిత్రలేఖక, చిత్రం తీసుకొచ్చి చూపెడతా అంటూ కదా, చూపెట్టు. లేదు స్వామి మళ్ళీ వస్తాను అంటే, ఏమన్నా పొరపాటు జరిగిందా అంటే, లేదు స్వామి నేను మళ్ళీ తీసుకొస్తా అని మళ్ళా పోయాడు. మళ్ళీ ఒక వారం రోజులకు తిరిగి వచ్చి మంచిగా మళ్ళీ వేరే చిత్రం తీసుకొచ్చాడు. ఇప్పుడు చూశాడు కదా కృష్ణుని, ఇప్పుడు ఎట్టుకున్నాడో అట్లనే తీసుకొచ్చాడు. మళ్ళీ వచ్చి చూసేసరికి అట్లా లేడు, ఇంకో తిరిగినే ఉన్నాడు. అప్పుడు ఈయన ఎత్తిపోకుంటాడు. ఏం చేయాలి? నేను జగత్ ప్రసిద్ధమైనటువంటి చిత్రలేఖకుని, నేను కృష్ణుని యొక్క రూపాన్ని చూసి చిత్రం గీయలేకపోతున్నానే అని ఇక వాడు పరేషాన్ అవుతుండు. ఇట్లా 2-3 సార్లు అది జరిగింది, కానీ ఎట్లున్నాడు అట్లా లేదు, ఇంకో తిరిగినే అవుతుండాలి. అప్పుడు ఇక చింతాగ్రస్తుడయ్యి ఆ ఊరు బయట ఆ ఉద్యానవనంలో అక్కడ ఇక్కడ తిరుగు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇంత ప్రసిద్ధమైనటువంటి చిత్రలేఖకుని నేను కృష్ణుని యొక్క బొమ్మ గీయలేకపోతున్నానే
అని చింతాగ్రస్తుడయ్యి ఇక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆ ఉద్యానవనంలో. తిరుగుతూ ఉంటే నారదుడు కనిపెట్టాడు అతన్ని. ఎవరో బాగా చింతాగ్రస్తుడై అటు ఇటు తిరుగుతున్నాడు, ఏం చింత ఉన్నదో కొంచెం ఒకసారి తెలుసుకుందామని ఆయన దిగొచ్చి ఏమయ్యా, ఏం బాగా చింతలో ఉండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు, ఏమిటి అంటే, ఏం చేయాలి స్వామి, నా బాధ నాకున్నది, నీకేమి, నువ్వు త్రిలోక సంచారివి, నీకు చీకు చింత ఏం భార్య పిల్లలా, నీకేమైనా ఏం చింత ఉన్నదా నీకు కదా నా చింత నాకున్నదయ్యా. అయ్యో కొంచెం చెప్పనైనా చెప్పు కదా, ఏమైనా ఉపాయం నాకు దోస్తే నేను ఉపాయం చెప్తా కదా అంటే, ఏం లేదయ్యా, నేను నెల రోజుల క్రితము ఆ కృష్ణుని దగ్గరికి పోయి కృష్ణుని యొక్క రూపాన్ని చూసి నేను చిత్రలేఖనం చేస్తా అని అంటే కృష్ణుడు సమ్మతించాడు. నేను చిత్రలేఖనం చేస్తూ ఉన్నాను, కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ పొరపాటు జరుగు, నేను చూసినట్టు లేదు అంటే, అరే పిచ్చోడా, ప్రపంచంలో ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు తనయే ఉన్నాయి, నువ్వు ఏ రూపంలో అతన్ని గీస్తావు చెప్పు. నువ్వు వెయ్యి చిత్రాలు గీసినా కానీ మరొక రూపాన్ని ధారణ చేసుకో, అతన్ని నువ్వు గీయలేవు. అయ్యో ఇక నేను ఇక చిత్రలేఖనం అంటే ఇక నాది అంతా నా కళ అంత వేస్టేనా అంటే, మామూలు మనుషుల లోపల వాళ్ళని చూసి వాళ్ళని గీయగలవు, కానీ అతడు పరమాత్మ ఉన్నాడు, అన్ని రూపాలు అతనియే, ఏ రూపంలో ఉంటాడని గీస్తావు అతని బొమ్మ, అతన్ని ఎన్నడూ గీయలేవు నువ్వు. ఎట్లా మరి, నేను కృష్ణునికి నేను గీస్తాను ప్రతిజ్ఞ చేశాను కదా, మరి ఎట్లా నా ప్రతిజ్ఞ భంగం అయిపోతుంది కదా నేను గీయలేకపోతే అని అంట. సరే నీకు అంత ఇచ్చ ఉంటే నేను ఒక ఉపాయం చెప్తా, చేస్తావా అన్నాడు. చెప్పు స్వామీజీ, ఉపాయం ఏంటో చెప్పు అన్నాడు. చెవులో చెప్పిండు ఉపాయం, నేను చెప్పినట్టు చెయ్యి. మంచి ఉపాయం ఉన్నది స్వామి అనుకొని ఇక మళ్ళీ తెల్లారి కృష్ణుని దగ్గరికి పోయాడు. ఏమయ్యా చిత్రలేఖక, చిత్రం తీసుకొచ్చావా? తెచ్చాను స్వామీజీ. చూపెట్టవయ్యా చూద్దాము. అతడు అనుకున్నాడు, ఎట్లయినా వాడు చూసిపోయినప్పటిలాగా నేను ఇప్పుడు లేనే లేను, అది కుదరదు అనుకున్నాడు కృష్ణుడు. అప్పుడు మంచి పెద్ద అద్దం తీసుకొచ్చి ఎదురుగా పెట్టాడు. నువ్వు ఏ రూపమన్నా ధారణ చేసుకో, ఇక నువ్వు ఎట్లుంటే అట్లా కనపడుతుంది కదా, నువ్వు ఏ రూపాన్ని ధారణ చేసుకో, నువ్వు బహురూపులుగా ఎన్ననేగా, నువ్వు ఎట్లా ఉంటే అట్లా కనపడుతుంది, ఇక్కడ సరిగ్గా ఉందా నీ బొమ్మ అన్నాడు. అట్లా చూసారా, అంటే భగవంతుణ్ణి ప్రతిబింబించుకునేటువంటి అర్థంలాగా మన అంతఃకరణం ఉండాలి అని చెప్పే తాత్పర్యం ఉంది ఇక్కడ. భగవంతుని ప్రతిబింబించుకునేటువంటి శుద్ధ అర్థంలాగా ఉండాలి మన అంతఃకరణం. అంటే భగవంతుడు సాక్షాత్తుగా మన హృదయంలో ఉంటాడు. అందుకని మన అంతఃకరణాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. శుద్ధాంతఃకరణలోనే భగవంతుని యొక్క సాక్షాత్కారం అవుతుంది, అశుద్ధాంతఃకరణలో కాదు. కాబట్టి ఇన్ని విద్యలు నేర్చిన విశ్వామిత్రుడు అటువంటి వాడు సృష్టికి పై సృష్టి చేశాడు, కానీ ఏం లాభం, అంత అనాత్మ విద్యనే. అదంతా సృష్టికి పై సృష్టి చేసినా, మరో సృష్టిని మరో ప్రపంచాన్ని సృష్టించినా అదంతా అనాత్మ విద్యనే, అదేమీ పనికిరాదు. చివరకు మన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మన యొక్క జన్మకు ఒక సార్థక్యత అనేది. అయితే ఆ భగవంతుని మనం పొందాలి అని అంటే మనలో దేహాభిమానం ఉండొద్దు, ఈ దేహం పైన మోహం ఉండొద్దు, నేను నాది అనేటువంటి అహంకార మమకారాలు ఉండొద్దు. దేహాభిమానం కనుక ఉన్నట్లయితే మన జ్ఞానం కలిగేది దుర్లభం, అంతే, జ్ఞానం కలగదు. జనక మహారాజుకు అష్టావక్ర మునీంద్రులు బోధ చేస్తూ ఇదే చెప్పినాడు, ఏ జనక మహారాజా, దేహాభిమానము ఉండకూడదు. దేహాభిమానం ఉండే అంటే ఆత్మజ్ఞానం కలగదు. ఎందుకంటే ఏ దేహాభిమానాన్ని పొంది నువ్వు జన్మ జన్మల్లో పుడుతూ చస్తూ వచ్చావో మళ్ళీ ఇంకా ఆ దేహాభిమానం పెట్టుకుంటే మరీ జన్మలు వస్తాయి. అందుకని అది వదిలిపెట్టి అంటారు. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. హే పుత్రక అంటే ఓ జనక, చూడు, దేహ అభిమానేన చిరం బద్ధ అసి. దేహం అనే అటువంటి అభిమానాన్ని పెట్టుకొని అనాది కాలం నుంచి జన్మ జన్మలు నువ్వు పుడుతూ చస్తూ వస్తున్నావు. జన్మమరణ రూప సంసారం, జన్మమరణ రూప పరంపర అనేది మాత్రం అది ఇంతవరకు తెగిపోలేదు. ఇంకా నువ్వు అదే దేహాభిమానాన్ని పెట్టుకుంటావంటే ఇంకా ఈ జన్మమరణ పరంపర కొనసాగుతుంటుంది, ఇంకా అనేక జన్మలు పొందాల్సి ఉంటుంది. అందుకని దాన్ని నాశనం చెయ్యి అన్నాడు. దేని చేత? బోధోహం జ్ఞాన ఖడ్గేన, నేను బోధ స్వరూపాన్ని, నేను జ్ఞాన స్వరూపాన్ని, సచ్చిదానంద రూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని అనేటువంటి బోధ అనేటువంటి జ్ఞాన ఖడ్గం చేత ఈ దేహాభిమానాన్ని
ఖండించు అంటాడు, నాశనం చెయ్యి అంటాడు. అందుకని మరి దేహాభిమానం మనకు ఉండరాదు అని భగవంతుడు అక్కడ అష్టావక్ర మునీంద్రుడు చెప్పారు. అక్కడ మనకు భగవంతుడు కూడా మనం పొద్దున చదువుకున్నటువంటి గుణాల్లో చెప్తున్నాడు, దేహాభిమానం ఉండకూడదు. ఆ జనక మహారాజు యొక్క కథ కూడా మీరు విన్నారు బహుశా. ఇదివరకు మేము కూడా చెప్పినాం. అష్టావక్ర మునీంద్రుడు అని అడిగినాడు జనక మహారాజు, ఏ స్వామీజీ నాకు జ్ఞానాన్ని బోధిస్తావా, నాకు మోక్షాన్ని ఇస్తావా అని అంటే ఇస్తానన్నాడు. ఎలా ఇస్తావు అంటే నువ్వు నా గురుదక్షిణ ఇస్తే నీకు ఇస్తా అన్నాడు. నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి. సాధారణంగా శాస్త్రంలో చెప్పింది ఉన్నది 25 సంవత్సరాల దగ్గర బ్రహ్మచర్య వ్రతాన్ని పాలిస్తూ గురు సాన్నిధ్యంలో ఉంటూ గురాశ్రమంలో ఉంటూ సకల విద్యలను అన్నిటినీ నేర్చిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆ గురుదేవుడు ఆ శిష్యునికి అంటాడు, దాన్ని సమావర్తనం అంటారు. అంటే ఇంటికి పంపించేటువంటి విధి అన్నమాట. సమావర్తనం అనేది ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది. ఆ సమావర్తనం చేసి, నాయనా ఇక నీకు సెలవిస్తున్నాను, నువ్వు ఇంటికి పో. ఇంటికి పోయి నీకు ఒకవేళ తీవ్రతర వైరాగ్యం కనుక ఉంటే సన్యాసం తీసుకో, లేదంటే కించిత్ ప్రాపంచికమైనటువంటి కోరికలు ఏమన్నా ఉంటే నువ్వు సులక్షణ అయినటువంటి మంచి ఒక అమ్మాయిని పెళ్ళాడి కొన్ని రోజులు గృహస్థాశ్రమంలో ఉండి ఆ తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ తర్వాత క్రమంగా సన్యాసం తీసుకో అని ఈ విధంగా చెప్పి పంపిస్తాడన్నమాట. అయితే ఆ పంపించేటప్పుడు ఆ శిష్యుడు గురుదేవుని దగ్గర నుంచి గురు ఆశ్రమం నుంచి గురువుకు దక్షిణ ఇవ్వకుండా రాకూడదు. ఎందుకంటే 25 సంవత్సరాల దగ్గర మనం గురువు విద్యాభ్యాసం చేసినాం, మరి గురువుకి ఏమైనా సమర్పించుకోవాలా లేదా, లేకపోతే ఆ విద్య వ్యర్థమైపోతుందని చెప్పింది. అందుకని ఏదో ఒకటి గురుదక్షిణ ఇవ్వాలి. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కూడా గురుదక్షిణ ఇచ్చిండా లేదా? ఆ సందీపుని యొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి ఇచ్చాడు. అతడు సముద్రంలో చచ్చిపోయాడు అనుకున్నారు తల్లిదండ్రులు. సందీపుడు మరి వాళ్ళ భార్య చచ్చిపోయాడు అనుకున్నారు. అటువంటి వాడిని తీసుకొచ్చాడు. మళ్ళీ యమధర్మరాజు దగ్గర పోయి మళ్ళీ ఎక్కడున్నాడు వెతికి మళ్ళీ తీసుకొచ్చాడు. అది గురుదక్షిణ. అట్లా అయితే ఇక్కడ శాస్త్రానికి విరుద్ధంగా అడుగుతున్నాడు అష్టావక్ర మునీంద్రుడు. విద్యాభ్యాసం చేసిన తర్వాత, విద్యను బోధించిన తర్వాత సమావర్తన కార్యక్రమం చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి. ఈయన మొదలే అడుగుతున్నాడు, నాకు మొదలు గురుదక్షిణ ఇస్తే నీకు జ్ఞానం బోధిస్తా, నీకు మోక్షం ఇస్తా. అప్పుడు జనక మహారాజు అనుకున్నాడు, పర్వాలేదు ఎప్పుడో ఒకసారి గురుదక్షిణ ఇచ్చేదే కదా, ఇస్తానన్నాడు. అప్పుడు మరి నీకు జ్ఞానాన్ని బోధించాలి కదా, ఒక గుర్రాన్ని తెప్పించు అన్నాడు. ఆ గుర్రాన్ని తెప్పించిన తర్వాత దాని మీద జీను అంటే కూర్చోవడానికి ఆసనం లాగా వేస్తారు కదా, ఆ గుర్రం వీపు మీద కూర్చోవడానికి, దానికి అటువైపు ఇటువైపు కాళ్ళు పెట్టుకోవడానికి ఉంటాయి, రికాబ్ అంటారు. ఆ విధంగా అన్ని సన్నద్ధం చేసి ఆ గుర్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక ఎక్కువ గుర్రం ఎక్కువ నేను ఉపదేశం చేస్తా అంటారు. అప్పుడు సరే స్వామీజీ అని ఒక ఎడమ కాలు తీసి దాని పాదం పెట్టే కాడ అది స్థలం ఉంటుంది కదా, దాని మీద కాలు పెట్టాడు. కాలు పెట్టి ఇంకో కాలు తీసి అటువైపు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆగో అన్నాడు. ఏ జనక ఆగు అన్నాడు. అట్లే ఆగినాడు. నాకు గురుదక్షిణ ఇస్తా అన్నావు కదా. స్వామీజీ ఇస్తా అన్నా. మరి నీ మనసు నాకు ఇయ్య అన్నాడు. ఇస్తా అన్నాడు. అట్లే మనసును గురువుకి అప్పచెప్పినానంటే ఇక మనసు లేకపోతే శరీరం ఎట్లుంటుంది, అట్లే నిలబడ్డాడు. ఇంకా కాలు బయటకు వేయలేటు, అట్లే నిలబడ్డాడు. కొంతకాలం కొంతసేపు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ గురుదేవుడు మళ్ళీ సంకల్పం చేసి అతన్ని మళ్ళీ స్పృహలోకి తెప్పించాడు. అది అంటే అర్హత అనేది గట్లా ఉండాలి, యోగ్యత అనేది అట్లా ఉండాలి, అధికారం అనేది గట్లా ఉండాలి. జనకుడు ఎంత అధికారి, మనసు నియమనంగానే ఇచ్చేసాడు. మనం ఎట్లా ఉన్నాం, మన మనసు నియంగానే ఇచ్చేస్తామా? అది కాదు మనతో అట్లా. కాబట్టి అటువంటి జనకుడు అధికారి పురుషుడు కాబట్టి అతనికి జ్ఞానబోధ చేస్తే తొందరలో అతనికి బోధ అయింది, సాక్షాత్కారం అయింది. అధికారి ఇప్పుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆ గురుబోధ చేసేటప్పుడు ఇది చెప్పినాడు అన్నమాట. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహాభిమానమైనటువంటి పాశం తాడు మనల్ని బంధిస్తుంది, జన్మ జన్మల్లో మనల్ని బంధించి జన్మరూప సంసారానికి గురి చేస్తుంది. అటువంటి అభిమానాన్ని అహం బోధస్వరూప, నేను జ్ఞానరూపుణ్ణి సచ్చిదానంద రూపుణ్ణి అని తెలుసుకొని ఆ జ్ఞానం అనే ఖడ్గం చేత ఈ దేహాభిమానటువంటి పాశాన్ని ఖండించు అన్నారు. కాబట్టి మరి అటువంటి దేహాభిమానాన్ని వదులుకుంటేనే కానీ మనకు జ్ఞానం కలిగి ముక్తులమవుతాం.
ఇక ఇప్పుడు మనము పొద్దున ఇంకా 2-3 శ్లోకాలు వదిలేసాము, అవి చూద్దాం. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ అన్నాడు. యహ అంటే ఎవడైతే నా హృష్యతి అంటే సంతోషించడో, నా ద్వేష్టి ఎవడు ద్వేషించడో, నా శోచతి ఎవడు దుఃఖింపడో, నా కాంక్షతి ఎవడు దేనిని కోరడో, యహ శుభాశుభ పరిత్యాగి ఎవడైతే శుభమును అశుభమును రెండింటినీ త్యాగం చేస్తాడో, శుభం అంటే పుణ్యం, అశుభం అంటే పాపము, పుణ్యపాపాలను రెండింటిని కూడా ఎవడైతే త్యాగం చేస్తాడో సహా భక్తిమాన్ అతడే నిజమైనటువంటి భక్తుడు, మే ప్రియ అతడే నాకు చాలా ప్రియుడు అంటారు. చూడు, సాధకులైనటువంటి వారికి సద్గురువు సత్శాస్త్రాలు ప్రాప్తమైన తర్వాత వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, శ్రవణ మనన నిధిధ్యాసన చేస్తున్నప్పుడు అతనికి ఇప్పుడు పుణ్యంతోనే అక్కర్లేదు, పాపంతో కూడా అక్కర్లేదు. గురుశాస్త్రాలు ప్రాప్తమయ్యి జ్ఞాన సాధనాల్లో ప్రవృత్తమయ్యేంత వరకు పుణ్యం కావాలి. ఆ తర్వాత పుణ్యం యొక్క అపేక్ష కూడా లేదు ముముక్షువుకు. ఎందుకు? పుణ్యం ఉన్నదనుకో మళ్ళీ జన్మ కారణం అవుతుంది. దేవయోనికి పోతాడు, దేవతా శరీరం ధారణ చేసుకుంటాడు. మరి ఎంతసేపు ఉంటాడు అక్కడ? పుణ్యం ఉన్నంత వరకు ఉంటాడు, మళ్ళీ జన్మకు వస్తాడు. మరి పుణ్యం ఏం చేసింది? మళ్ళీ జన్మ కారణమైందా లేదా? అందుకని ఇప్పుడు ఇతనికి మళ్ళీ జన్మకు రావాలని ఉందా? ముముక్షువుకు జన్మ లేకుండా చేసుకోవాలని ఉన్నది. అన్నప్పుడు ఇతనికి పుణ్యం కూడా అక్కర్లేదు. అందుకే ముముక్షోహో ధర్మ అపి కిల్బిషం ఏవా అని అంటూ ఇదే భగవద్గీతలో 4వ అధ్యాయంలో జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యంలో చెప్తారు. ఎవడైతే ముముక్షు ఉంటాడో, నేను ఈ జన్మలోనే ముక్తుని పొందాలి అనేటువంటి తీవ్రతర జిజ్ఞాస కలిగినటువంటి వాడు ఉంటాడో వానికి పుణ్యం కూడా అక్కర్లేదు. పుణ్యం కూడా పాపంలోనే గనుడవుతుంది వానికి. ఎందుకు? మళ్ళీ జన్మానికి వస్తాడు కదా. మరి జన్మ వస్తుందంటే పాపం ఉన్నట్టే, అది పాపమే. అందువల్ల ముముక్షువుకు ధర్మ అపి కిల్బిషం ఏవా అన్నాడు. ధర్మం అంటే పుణ్యం కూడా పాపంలోనే గనుడవుతుంది, అది కూడా మనకు అక్కర్లేదు, అది కూడా వదిలిపెట్టాలి. అందుకని ఈ సాధకుడు ఎట్లా ఉండాలంటే పుణ్యము పాపము రెండింటిని వదిలిపెట్టాలి, అవసరం లేదు అతనికి. తర్వాత శత్రువుచ మిత్రేచ, శత్రువు యందు మరి మిత్రుని యందు సమహ అంటే సమానంగా ఉంటాడు. శత్రువునందు మిత్రునందు ఇద్దరిలో సమబుద్ధి కలిగి ఉంటాడు. శత్రువునందు దేశబుద్ధి ఉండదు, మిత్రునందు ప్రియబుద్ధి ఉండదు, ఇద్దరిలో సమానంగా ఉంటాడు. అటువంటి వాడు సాధకుడు. ఆ గుణాలు ఉండాలి అతనిలో. తథా మానాపమానయోహో సమహ, మరి ఒక్కోసారి మానం అంటే గౌరవం ప్రాప్తమవుతుంది, ఒక్కోసారి అపమానం అవుతుంది. అగౌరవం పరుస్తారు, కొంతమంది అవమానం చేస్తారు. రెండిట్లో కూడా సమానం ఉండాలి కదా. మన మహాత్ముల చరిత్రలు వింటూ ఉంటాము. సిద్ధారూఢ స్వామి కానీ, మలయాళ స్వాముల వారు కానీ, రమణ మహర్షి కానీ, ఆ రామతీర్థులు కానీ, వీరందరూ ఎలా ఉన్నారు? వాళ్ళను కూడా ఎంతోమంది తిరస్కరించారు, అవమానం చేశారు. సిద్ధారూఢ స్వామిని అయితే కుట్టారు, రాత్రంతా కుట్టాడు. ఒకడైతే దుర్మార్గుడు వచ్చి చెప్పులతో కుట్టాడు. అయినా కానీ అతని మీద ఏ మాత్రం కూడా కోపానికి రాలేదు. బ్రహ్మముహూర్తం సమయం అయ్యే దగ్గర కొడుతూనే ఉన్నాడు స్వామి. ఆ బ్రహ్మముహూర్తానికి భక్తులు స్వామి దగ్గరికి దర్శనానికి వచ్చారు. ఉదయం పూటనే హారతి ఇచ్చిపోతారన్నమాట భక్తులు. అయితే ఆ భక్తుల యొక్క సందడి, వాళ్ళ యొక్క అలజడి విని సిద్ధారూఢ స్వామి అంటాడు, నాయనా భక్తులు వస్తున్నారా, మరి వాళ్ళు వచ్చాయంటే నువ్వు ఇదివరదాకా నాకు ఎట్లా పూజ చేసినావో నీ పూజ చేస్తారు వాళ్ళు. అందుకని నువ్వు ఇప్పుడు పోయి మళ్ళీ రేపు రా అంటాడు. మళ్ళీ రేపు రాత్రికి రా, నీ యొక్క కోరిక నెరవేర్చుకో. కానీ ఇప్పుడు ఉండొద్దు సుమా, నీకు దుఃఖం కలిగితే నాకు సహనం కాదంటాడు. చూడు ఎంత దయామయుడు అతను. తనను కుట్టితే ఏం బాధపడలేదు, వానికి వాళ్ళు వచ్చి కొడతారని బాధపడుతున్నాడు సిద్ధారూఢ స్వామి. చూసారా మహాత్ముల యొక్క హృదయం ఎట్లా ఉంటుంది? అది ఆ విధంగా ఎన్నో అవమానాలను కూడా పొందుతారు మహాత్ములు. అయినా కానీ సమస్థితిలో ఉంటారన్నమాట. మానాపమానయోస్తుల్య, మానము అపమానమునందు సమస్థితి కలిగి, శీతోష్ణ సుఖదుఃఖేషు, శీతము ఉష్ణము సుఖము దుఃఖము ద్వంద్వ ధర్మాలు అన్నమాట. ఇవన్నీ లాభము నష్టము మానము అపమానము ఇవన్నీ కూడా ద్వంద్వ ధర్మాలు. ఈ ద్వంద్వ ధర్మాల్లో సమస్థితి కలిగి ఉండాలి. తుల్య నింద స్తుతి, కొందరు నింద చేస్తారు, కొందరు స్తుతి చేస్తారు. ఎదురుగా మహారాజ్ 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 అని దండం పెడతారు, వెనక పోయి వాడు దొంగ సన్యాసి అని అంటాడు. మళ్ళీ వెనక నింద చేసేవాళ్ళు కొందరు ఎదురుగానే నింద చేసేవాళ్ళు కూడా ఉంటారు.
అయినా కానీ రెండిట్లో సమానంగా ఉండాలి అని చెప్పారు. మరియు మౌని అనంటే మననశీలుడై ఉండాలి, మౌనంగా ఉండాలి. కేనచిత్ శరీరం నిలుచుటకు తగిన ఏ ఆహార పదార్థం చేతనైనను సంతుష్ట, ఎంత దొరికితే అంతట్లోనే, ఏమి దొరికితే దానితోనే తృప్తిగా ఉండాలి. అంతేగాని నాకు ఈరోజు నాకు కావలసినటువంటి ఆహారం దొరకలేదు, ఇది బాగలేదు అని అనకూడదు. ఎట్లా ఉంటే అట్లా తినేది అంతే. అది ఈశ్వరుని యొక్క ప్రసాదం ఉన్నది. ఈశ్వరుని యొక్క ప్రసాదం అని భావన చేసి తినాలి. ఇంతకుముందు ఒకసారి చెప్తే కదా, ఒకడు భిక్షాందేహి అని పోతే మహాత్మునికి జోలిలో పెండ వేస్తాడు. పేడ వేస్తే కూడా అది భగవత్ ప్రసాదం అని తిన్నాడాయన. చూడు మహాత్ముల యొక్క స్థితి ఎట్లా ఉంది. ఏనకేన సంతుష్ట అనికేత అంటే అతని యొక్క నివాసము ఏకాంత ప్రదేశంగా ఉండాలి. అది కూడా నియతమైనటువంటి నివాసం ఉండొద్దు. అంటే ఎప్పుడు స్థిరంగా అక్కడే ఉండొద్దు, పోతూ ఉండాలి, భిక్షాటన చేస్తూ ఉండాలి అంతే. స్థిరమతి నిశ్చయ బుద్ధి గలవాడు ఉండాలి. భక్తిమాన్ నాయందు భక్తి గలవాడై ఉండాలి. అటువంటి నరుడు నాకు చాలా ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మొత్తం 35 లక్షణాలు చెప్పినాడు. భక్తునికి ఉండవలసినటువంటి, సాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు 35 చెప్పినారు. కొందరు వేరువేరుగా కొన్నిటిని 2గా విభజించి 36 లక్షణాలని కూడా చెప్పారు. మొత్తం మీద ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నట్లయితేనే అతడు అక్షర పరబ్రహ్మ ఉపాసన చేయగలుగుతాడు, అతడే ముక్తిని పొందుతాడు అని చెప్పినాడు. అంతిమ శ్లోకం చదవండి. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఏతు అంటే ఎవరైతే, శ్రద్ధానాః అంటే శ్రద్ధావంతులను, మత్పరమాః అంటే పరమాత్మయందే పరమగతి అని నమ్మకం కలిగిన వారు, ఇదం ఇప్పుడు నేను చెప్పినటువంటి ధర్మ్యామృతం అంటే అమృత స్వరూపమగు మోక్ష సాధనమైనటువంటి ధర్మం యథావుక్తం ఏ విధంగా నేను చెప్పానో దాన్ని కనుక ఎవరు పర్యుపాసతే చక్కగా ఆ లక్షణాలు పొంది చక్కగా ఆ లక్షణాలను ఆచరణలో పెట్టిన వాడైనట్లయితే తే భక్తాః ఆ భక్తులు మే అంటే నాకు అతీవ ప్రియాః అంటే మిక్కిలి ప్రియులు అని భగవంతుడు స్వయంగా తన ముఖత చెప్తున్నాడు. ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు నాకు చాలా ప్రియుడు అని భగవంతుడు చెప్పాడు. ఎవరైతే ఈ అధ్యాయం అందరి 13వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు చెప్పబడినటువంటి ధర్మం నుండి తొలగనిది అమృత సమానమైన మోక్ష సాధనమైన అద్వేష్టత్వాది ధర్మ సముదాయమునందు శ్రద్ధ కలిగి పరమాత్మయే పరమగతిగా తలంచుచు యథోక్త ప్రకారం ఆచరించుచున్నారో అట్టి భక్తులు నాకు అత్యంత ప్రియులు అని చక్కగా ఈ 12వ అధ్యాయాన్ని భగవంతుడు ఉపసంహారం చేసినాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత, ఆ గీతామాత యొక్క కరుణా కటాక్షం చేత, మరి సద్గురువుల అనుగ్రహం చేత మనము 2 షట్కాలు పూర్తి చేసుకున్నాం. 6 షట్కాలు 6వ అధ్యాయం వరకు, ఆత్మ సంయమ యోగం వరకు. మరి 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇది 2వ షట్కం అనబడుతుంది. 12 అధ్యాయాలు ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకున్నాము. ఇక అంతిమ షట్కం ఉంటుంది, చివరి షట్కం. ఇంకా 6 అధ్యాయాలు మిగిలి ఉంటాయి. అవి కూడా చాలా అద్భుతమైనటువంటి అధ్యాయాలు, చక్కటి ఆత్మబోధ. ఇది జ్ఞాన షట్కం అంటారు. ఇంత పూర్వము మొదటిది కర్మ షట్కం. ఇంతదనక మనం తెలుసుకున్నది భక్తి షట్కం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది జ్ఞాన షట్కం. అందులో జ్ఞానాన్ని చక్కగా మనకు అందిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విషయం అంతా క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం